congratulate the Bar Association for conducting this meeting in memory of Professor G.N. Sai Baba. It's in the fitness of things that Bar Association should pay homage to the departed leader who fought throughout his life for the protection of human rights and civil rights and democratic rights in this country. I strongly feel that the death of Professor G.N. Sai Baba is nothing but a wake-up call to all right-thinking citizens, the democratic forces, the constitutional forces, and human rights activists to wake up and fight against the draconian laws like EAPA and other laws which were being misused and abused by the government for the last 10 years to silence the dissent voices in the country, which is a purely an undemocratic feature which should not have been happened in the world's largest democracy in the world, that is India. నిజంగా ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలామంది అనుకుంటుంటారు కానీ మరి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా చాలా యంగ్ ఫెలో. He died about only at 52 years or 57 years of age. But throughout his life, he stood up like a rock for protection of the human rights. చిన్నప్పటి నుంచి కూడా వచ్చి ఇన్స్పైట్ ఆఫ్ సఫరింగ్ 90% of disability by birth. He is a 90% of disabled, physically disabled person, physically challenged person. But that did not deter him from acquiring knowledge, acquiring education and acquiring a high position as a professor in Delhi University. And at the same time, he never forgot his social responsibility, the democratic responsibility, that is to protect the rights of common man and to stand up against the tyranny of the state authoritarian regime. ఆ విధంగా తన జీవితాంతమే కాకుండా తన భార్య పిల్లలతో కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ హిస్. వాట్ వాజ్ ద క్రైమ్ కమిటెడ్ బై హిమ్? 2014లో ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన యొక్క రెసిడెన్స్లో వీళ్ళు రైడింగ్ చేశారు. రైడింగ్ చేసినట్టు సృష్టించి అక్కడ మావోయిస్ట్ లిటరేచర్ ఉందని, తర్వాత ఈయనకు మావోయిస్టులతో లింకులు ఉన్నాయని అనేటువంటి ఒక తప్పుడు ఆరోపణ పైన ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఫర్ 10 years పీరియడ్ వాజ్ ఇన్కార్సరేటెడ్ ఇన్ ది ఇంప్రిజన్మెంట్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ రిపీటెడ్ ప్లేస్ ఫర్ పెరోల్ ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఆఫ్ హిస్ మదర్. మా అమ్మ చనిపోయింది, నాకు పెరోల్ 10 రోజులు ఇవ్వండి అంటే కూడా that was refused by the court. That is the judicial system. But the same judicial system, they gives parole at will to Dera Baba and Sadguru. ఎప్పుడైనా కానీ రేపిస్టులకు పెరోల్ ఇస్తున్నారు, బెయిల్ ఇస్తున్నారు. అదేవిధంగా మరి బ్రిజ్భూషణ్ ఒక వరల్డ్ ఉమెన్ రెజ్యులర్ను హెరాస్ చేస్తే వారికి బెయిల్ ఇచ్చారు. That is the system. It is being we are witnessing for the last 10 years in this country. Is this really a democratic country? One has to think over it. మరి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో అతను ఎంత బాధపడ్డాడో ఆయన చెప్పిన మాటలు వింటే మనకు చాలా బాధాకరం అనిపిస్తుంది. నేను జైల్లో ఉన్నాను, నేను 90% ఫిజికల్లీ డిజేబుల్డ్ రైట్ ఫ్రమ్ ది బర్త్. మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది, నన్ను ఎంతో కష్టపడి పెంచింది. మా అమ్మను ఆఖరి క్షణంలో చూస్తాను, నాకు పెరోల్ ఏమంటే కూడా నాకు ఇవ్వలేదు. ఇది నిజంగా ప్రాథమిక హక్కులకు భంగకరమైనటువంటి దినం అని ఏడ్చుకుంటూ చెప్పినటువంటి ఆ సంఘటన మనం కానీ టీవీలో చూస్తే మన హృదయం లభించడం మానదు. మరి అంతేకాకుండా అంత అయినా కూడా మనం ఇక్కడ గమనించాలా, ఇట్స్ నాట్ ఓన్లీ ది ఫాల్ట్ ఆఫ్ ఇట్స్ నథింగ్ బట్ స్టేట్ స్పాన్సర్డ్ మర్డర్ ఆఫ్ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా. దట్స్ వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్. ఇదే ప్రభుత్వ ప్రాయోజిత హత్య. ఎందుకంటే మీరు ఒక్కటి గమనించాలా, అతను 10 సంవత్సరాలు జైల్లో ఉన్న కూడా 2022 అక్టోబర్లో మొదటిసారిగా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. బాబు, దీంట్లో ఎటువంటి నేరారోపణ చేసడానికి ఆధారాలు లేవు, అసలు ఈఏపీ దీంట్లోకి అట్రాక్ట్ కాదు. వై యూ హ్యావ్ యూజ్డ్ దిస్ ఈఏపీఐ యాక్ట్ అగైన్స్ దిస్ ఇన్నోసెంట్ పర్సన్ అండ్ ఏ ప్రొఫెసర్. మనం కూడా ఇంటలెక్చువల్స్ మనం చాలా మంది ఉన్నామండి. నా ఆఫీస్లో రకరకాల లిటరేచర్ ఉంటుంది. అండ్ దట్ ఈస్ మీన్ దట్ ఐఎమ్ లింక్డ్ విత్ సమ్ అన్లాఫుల్ ఎలిమెంట్స్ కాదు కదా. మనం అన్ని ఐడియాలజీ చదువుకోవాలా, అన్ని ఐడియాలజీ చదువుకున్న తర్వాత ఏ ఐడియాలజీ మరి మన దేశ పరిస్థితులకు పనికి వస్తుందో, మనం దేని కొరకు పనిచేయాలనో అది మనం మేధావులుగా డిసైడ్ చేసుకుంటాం.
So possession of literature, of Maoist literature or communist literature or even fascist literature, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ లిటరేచర్, ఏ లిటరేచర్ ఉన్నా వారి యొక్క మత సిద్ధాంతాల లేకపోతే వారి పార్టీ సిద్ధాంతాలు చదువుకొని మనం అసెస్ చేసడానికి ఇట్స్ సోర్స్ ఫర్ అస్. అంతేకాదు అవి అది ఉన్నంత మాత్రాన ఎందుకంటే మావోయిస్టులతో లింక్ ఉందని వాళ్ళతో మీరు వారి కాంట్రాక్ట్ చేస్తున్నారని వారికి ఏదో సప్లై చేస్తున్నారని చెప్పి చేయడము ఇది తప్పు అని చెప్పి అక్టోబర్ 2022న మరి హైకోర్టు బెంచ్ తీర్పిస్తే ఇమ్మీడియట్గా ఆర్ట్గా రిలీజ్ కదండి. బట్ ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ఎట్లా ఉంది ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ప్రాథమిక హక్కులకు భంగం కలిగినటువంటి చట్టాలపైన వేసినటువంటి రిట్లు సుప్రీంకోర్టులు వాయిదా పడతా ఉన్నాయి. వాళ్ళకి అనుకున్నది ఎవరికైతే బెయిల్ ఇవ్వాలో, ఎవరికైతే కొట్టేయాలో వాళ్ళ వెంటనే మరి అడ్వాన్స్ చేసుకుని తీర్పులు ఇస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. వీఆర్ అషేమ్డ్ ఆఫ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ది జ్యుడిషియరీ ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టెన్సెస్. దట్స్ వై యాజ్ అ లీగల్ ఫ్రెటర్నిటీ వి మస్ట్ థింక్ ఓవర్. చాలా ఖచ్చితంగా దీన్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనకు బెయిల్కి వస్తే ఆయన నిర్దోషిగా కొట్టేస్తే మరుసటి రోజే ఏమంత అర్జెంట్ ఉందండి, శనివారం నాడు నాన్ వర్కింగ్ డే వెంటనే ఒక స్పెషల్ సిట్టింగ్లో కూర్చొని సుప్రీంకోర్టు దాన్ని స్టే చేయడం, ఇచ్చిన తర్వాత దానిపై ఇచ్చిన తర్వాత కనీసం బయటకు రాకుండా కూడా మళ్ళీ వరుసగా మన 2 సంవత్సరాలు మళ్ళీ జైల్లో నడుపుకోవడం. ఆయన జైలు జీవితాన్ని గురించి ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఈ జైల్లో నేను ఉండగా ఎటువంటి ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్కు అమానవీయ ట్రీట్మెంట్కి అతను గురైనాడు, బాధ అనే ఒక మాటలో చెప్పాడు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ముందే నేను 90% వికలాంగుని, నాకు సరైనటువంటి తిండి లేదు, నాకు సరైనటువంటి చికిత్స లేదు, నా మెదడు పగిలిపోతా ఉంది, నా మూత్రాశయం దెబ్బతినింది, నా పిత్తాశయం దెబ్బతినింది, మరి నా చేతులు పనిచేయడం లేదు. అయినా నేను ఎవరికి చెప్పుకోవాలని అర్థం కావడం లేదు. ఈవెన్ హెల్త్ గ్రౌండ్స్ పైన పదే బెయిల్ అప్లై చేసినా దాన్ని నిరాకరించినటువంటి ఘోరమైనటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే ఒక ఇంట్రెస్టెడ్ కేసులో ఏమాత్రము మరి ఈ విధమైనటువంటి పరిస్థితులు లేనటువంటి కేసులో కూడా వెంటనే స్టే ఇచ్చి దానిపైన మరి నిద్రపోయి కొన్ని నెలలు నిద్రపోయి తిరిగి మళ్ళీ తీరికగా ఇంకొక బెంచ్కి ఆ కేసును బదలాయించినటువంటి పరిస్థితి మన దేశంలో చూస్తా ఉన్నాం. మరి ఇంత చేసినా ఏమైంది? లాస్ట్ 2024 ఫిబ్రవరి నెలలో మరి హైకోర్టు బెంచ్ మరొకసారి అసలు ఈ కేసు అనడానికి లేనే లేదు, ఈఎఫ్ఏ యాక్ట్ అప్లై కానే కాదు, అంతేకాకుండా ప్రాథమికమైనటువంటి సాక్ష్యం కూడా అంటే ఆయన మావోయిస్టులతో లింక్ ఉన్నట్టు ఒక్క ప్రాథమిక ఆధారం కూడా లేదు అని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా మనం అందరం అడ్వకేట్లం కదా, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం. సర్చ్ అండ్ సీజర్ ఎట్లుంటుంది, అరెస్ట్ ఎట్లుంటుంది, ఏం చెప్తుంది చట్టం? నీవు ఒక 2 పెద్ద మనుషులను, అందులో ఎస్పెషల్లీ ఇన్ కేసెస్ లైక్ ఎన్డీపీఎస్ అండ్ ఈఎఫ్ఏ యాక్ట్ యూ హ్యావ్ టు సెక్యూర్ ది ప్రెజెన్స్ ఆఫ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఫర్ సీజర్ ఆఫ్ ఎనీ ఇల్లీగల్ మెటీరియల్. మరి ఢిల్లీ యూనివర్సిటీలో క్యాంపస్లో ఎంతమంది ప్రొఫెసర్లు లేరు, ఎంతమంది ఎక్కడ లేరు, మీకు సంబంధించిన వాళ్ళు కూడా వైస్ ఛాన్సలర్లు ఉన్నారు. మరి వాళ్ళని కాకుండా సాయిబాబును బయటకు పెట్టి ఒక నిరక్షరాస్యుడిని పంచనామా విట్నెస్ రికార్డెడ్, ఇది ఒక నిరక్షరాస్యుని ఇల్లిటరేట్ని తీసుకుపోయి పంచనామా విట్నెస్గా తీసుకుపోయి వాడిని కూడా బయట పెట్టి నువ్వు లోపల సీజ్ చేసి మేము ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ సీజ్ చేశాము అని చెప్పి చేసినటువంటి చరిత్ర ఈ కేసులో ఉంది. ఇది రికార్డెడ్, ఇట్ బోర్న్ అవుట్ బై రికార్డ్. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ బోర్న్ అవుట్ బై రికార్డ్. మరి దాన్ని బెంచ్ తప్పుపట్టింది, హైకోర్టు బెంచ్. ఇది ఎట్లా అంటారు, ఇదేం సీజర్ అంటారు? అది అసలు ఇక్కడ సివిలైజ్డ్ సొసైటీలో దిస్ కైండ్ ఆఫ్ సీజర్ వీ నెవర్ హర్డ్ అండర్ లా అని ప్రాథమికంగానే కేసులో లేదని కొట్టేసింది. కానీ అప్పటికి ఆలస్యమైంది, ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది. మరి వెంటనే ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా విడుదల కూడా ఎన్నో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు కొరకు చేశారు, దేనివల్ల చేశారు అంటే ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల కోసం, రాజ్యాంగం కోసం, పౌర హక్కుల కోసం పోరాటం చేసిన వాళ్ళకు ఇటువంటి కష్టాలు ఉంటాయి. ప్రొఫెసర్ సాయిబాబు ఇంకొక మాట్లాడినాడు లాస్ట్ వర్డ్స్ బయటకు వచ్చిన తర్వాత, ఐ డోంట్ వాంట్ సింపతి, నాకు సానుభూతి అక్కర్లేదు, నాకు అందరం కలిసి పని చేయాలా, మీరు నేను ఒకటే నమ్ముతున్నాను, నా స్థితి మీ స్థితి ఒకటే నమ్ముతున్నాను, నా ఆలోచన మీ ఆలోచన ఒకటే నమ్ముతున్నాను. కాబట్టి ఇది ఒక పెద్ద నాకు పడిన శిక్షను చూసి భయపడుతున్నారా మీరు? ఇది అటువంటిది కాదు, అందరం కలిసి పని చేయాల్సినటువంటిదని ఈవెన్ ఇన్ ద లాస్ట్ మినిట్స్ ఆల్సో హి హస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ మెసేజ్ టు ద వరల్డ్. మరి ఇటువంటి మంచి సామాజిక చైతన్యం ఉన్నటువంటి వాళ్ళ హక్కుల ఉద్యమం కోసం మనం ప్రజల కోసం, రాజ్యాంగం కోసం ప్రయత్నం చేసేటువంటి ఇవన్నీ మనం ఇదే కాదు. టేక్ ఎగ్జాంపుల్ ఫాదర్ స్టాన్ స్వామి, వాట్ రాంగ్ హీ హస్ కమిటెడ్,
and he was incarcerated for so many years and he was not allowed even on parole for getting medical aid, and ultimately he died. Ultimately he died. And also ఇదే కేసులో అది భీమా కోరేగాం కేసులో ఆయన ఇదే కేసులో ఈయనతో పాటు ఇంకొకటి పర్వాలని కూడా ఉన్నాడు. అది 2022లోనే అండర్ ట్రయల్ ప్రిజనర్గా చనిపోయినాడు. మరి కొంతమంది ఏమో లగ్జరీ ఆఫ్ గెటింగ్ బెయిల్ ఎట్ ఎనీ టైం దే వాంట్. అది అర్ధరాత్రి 12 గంటలకు కూడా బెయిల్ వచ్చిన సంఘటనలు ఉన్నాయండి దేశంలో. అర్ధరాత్రి 12 గంటలకు కూడా రిలీజ్ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఒకవేళ పొరపాటున కింది కోర్టులో శిక్ష పడితే వాళ్ళ వెంటనే మరుసటి రోజే స్టే చేసిన సంఘటనలు ఉన్నాయి. ఎక్కడ పోతుంది? ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ is to protect the constitution and the fundamental rights guaranteed by the constitution, and you cannot discriminate between an individual depending upon his affiliation, depending upon his status, depending upon his status of power or caste or community or religion. But that kind of discrimination is unfortunately creeping into the very system which is supposed to protect the rights of the people and which is supposed to protect the Indian constitution. కాన్స్టిట్యూషన్ అన్నది లేకపోతే ఈ దేశంలో అనార్కీ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ పెట్టుకొని కూడా కాన్స్టిట్యూషన్ ఉంటే ముసుగులో ఇలాంటి సంఘటనలు రిపీట్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ లైక్ ఇంటలెక్చువల్ క్లాస్ లైక్ లీగల్ ఫ్రెటర్నిటీ? వీ హ్యావ్ టు థింక్ ఓవర్ ఇట్ అండ్ వీ హ్యావ్ టు రిఫ్లెక్ట్ ఆన్ అవర్ ఐడియాస్, అవర్ థింకింగ్ అండ్ రీమోల్డ్ అవర్ ఐడియాస్. మనం వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై టెంపరరీ ఎమోషన్స్. చాలాసార్లు ఇక్కడ మనం అందరం కూడా ఏదో ఒక ఎమోషనల్గా ఒక ఎమోషనల్ ప్లేన్ మీద తీసుకున్నాక మతము కులమంగా ఏదో తీసుకొని మనల్ని కూడా ఆ యొక్క మహాసముద్రంలో కలిసి మీరు కూడా నాశనం చేయండి సమాజాన్ని అన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నామనేది మనం గుర్తుపెట్టుకొని, సో ప్రొఫెసర్ సాయిబాబాస్ లైఫ్ అండ్ హిస్ డెత్, అల్టిమేట్ డెత్ ఈజ్ నాట్ ఎ డెత్ బికాస్ ఆఫ్ ఎనీ డిసీజ్ ఆర్ కాంప్లికేషన్స్ అరోజ్ అవుట్ ఆఫ్ ది ఆపరేషన్స్ ఆఫ్ హిస్ కిడ్నీస్ ఆర్ గాలి బ్లాడర్. But it is a state-sponsored murder, and also which was compounded by the sheer indifference of the judiciary, which did not come to his rescue at the appropriate time. So, వ్యవస్థలు విఫలమవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనము as a lawyers, we must wake up to our responsibility and see that this kind of communal forces, this kind of fascist forces, this kind of autocratic forces should not rear their ugly head to suppress the rights of the people by misusing the constitutional power they have got by way of elections. ఆ విధంగా ఉన్నప్పుడే మనం కూడా సోషల్ ఇంజనీర్స్గా మన రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ అవుతామనేటువంటి ఒక ప్రాథమికమైనటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో నేను మరి మీకు అందరికీ కూడా ఇది మనవి చేస్తూ ఉన్నాను. నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినందుకు బార్ అసోసియేషన్ కార్యవర్గానికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.